నిర్మల్లో ఆదివారం నిర్వహించే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రానున్నారని తెలిపారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఒక మహిళకు ప్రజల కష్టాలు బాధలు తెలిసిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం జరిగిందన్నారు. ఆ అభ్యర్థి ఆదివాసీ బిడ్డ ప్రజల కష్టాలపై కమిట్మెంట్ తో పనిచేస్తుందని తెలిపారు. ఆదివాసీ గిరిజనగూడెం నుంచి టీచర్గా పనిచేస్తూ జిల్లాలో అనేక సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తున్న ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. తమకు ఉన్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుందని పేర్కొన్నారు మంత్రి సీతక్క. సమరంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రలోభాలు భయాలు రకరకాలుగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఆడబిడ్డకు మీ పుట్టింటి ఆడబిడ్డకు తోడుగా మీరందరూ ఉండాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశానికి పిలవడం జరిగింది. అందరికీ నమస్కారాలు. కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ చేకూర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా పేరున కోరుకుంటా ఉన్నాం. మా పత్రికా మీడియా సోదరులందరూ మీరు ఆయన చూస్తే నిన్న నామినేషన్ సందర్భంగా కూడా అన్నీ చూసిండు. ఆయన అన్ని అధికారం తెలుసు, జీవితం తెలుసు, కానీ ఒక సాధారణమైన మనకంటే వెనుకబడ్డటువంటి ఆదివాసీ తెగలు ఉన్నాయి. నేను కూడా 2 రోజులు అక్కడ ప్రచారానికి వెళ్ళి నన్ను పిలిచిరు అక్కడికి. కాబట్టి అటు ఆయన అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదాంత కంపెనీ ద్వారా జరిగిన గతంలో అధికారంలోని ప్రతిపక్షం ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చిన విచారణలు విచారణలు ఉంటే ఎవరు క్లీన్ చిట్ ఇచ్చేయలేదు. నా మీదైనా నీ మీదైనా అన్న మీదైనా ఎలాంటి తప్పులున్నా కూడా ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి తప్పకుండా అధికార యంత్రాంగం తన పని తాను కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంది. మేము వచ్చిన 100 రోజులల్లో ఎప్పుడు వాళ్ళు పదే మాట్లాడేది రైతు బంధు ఎందుకు చేయలేదు, రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు అంటున్నారు. 10 ఏళ్ళల్లో ఆ రోజు వైఎస్ఆర్ గారు సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏకకాలంలో చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేయలేదు. మేము చేస్తామని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటాం.